కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ తుది నివేదికను అందించింది. దీని ఆధారంగా పునరుద్ధరణ పనులపై ఎలా ముందుకెళ్లాలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. బ్యారేజీల పునరుద్ధరణకు 11 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. కఫర్ డ్యాం నిర్మాణమా, రింగ్ బండ్ నిర్మాణమా అనే దానిపై ప్రభుత్వానికి ఈ కమిటీ సూచనలు చేయనుంది. 1-2 రోజుల్లో కమిటీని ప్రభుత్వం ఆమోదించనుంది. కమిటీ సూచనలతో మేడిగడ్డలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటిపైన తర్వాత పునరుద్ధరణ పనులపై ఎలా ముందుకు వెళ్లాలో కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. దీంతో పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఆ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 11 మంది నిపుణులతోటి ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సిడబ్ల్యూసి చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో ఈ కమిటీ ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ నిర్మించాలా, రింగ్ బండ్ నిర్మించాలా అనే దాని మీద ఒక కసరత్తు అయితే కొనసాగుతుంది. దీనికంటే ముందే అక్కడ జియో టెక్నికల్ కావచ్చు, జియో ఫిజికల్ 2 టెస్టులను చేయాల్సి ఉంది. ఈ టెస్టులను చేయకుండానే గతంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి అక్కడ భూసార పరీక్షలను మరొకసారి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నిపుణుల కమిటీ భావిస్తుంది. ఆ తర్వాతనే పనులు ముందుకు కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 11 మంది కమిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ రావాల్సి ఉంటుంది. 1-2 రోజుల్లో ఈ 11 మందికి సంబంధించిన కమిటీకి సంబంధించి అప్రూవల్ వచ్చిన తర్వాత వారు ముందుకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏబీ పాండే నేతృత్వంలో కొనసాగే ఈ కమిటీకి సంబంధించి కమిటీ ఏ విధమైన సూచనలు చేయబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలకు సంబంధించి వాటిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ అవి పనికిరావని చెప్పేసి కూడా గతంలో కమిటీలు తేల్చి చెప్పడం జరిగినాయి. దీని మీద విచారణ కమిటీని కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ దీని మీద విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణకు సంబంధించి జూన్ 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, జూన్ 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావులు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఒకవైపు ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతున్నా కానీ మరొక వైపు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు జియో టెక్నికల్ కావచ్చు, జియో ఫిజికల్కు, అదేవిధంగా ఇతర పరీక్షలకు సంబంధించిన పనులన్నిటికీ వాటికి సంబంధించి పరీక్షలకు అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించి, పునరుద్ధరణ చర్యలకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణ సంస్థలు వారే భరించాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమిటీకి సంబంధించి ఫైనలైజ్ అయిన తర్వాత క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి అక్కడ ఏ పనులు చేయాలి, ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి అనే విషయానికి సంబంధించి కూడా కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో గడిచిన 2-3 రోజుల క్రితం కూడా ఒక తాత్కాలిక కమిటీ 3 బ్యారేజ్లకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితులను తెలుసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ఎగువ గోదావరిలో వరద ప్రవాహం ఇంకా ప్రారంభం కాలేదు. మరికొద్ది రోజుల్లో వరద ప్రవాహం పెరిగితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు డయాఫ్రమ్ వాల్ కానీ లేకపోతే కాపర్ డ్యామ్ కానీ ఇవి నిర్మించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఈ కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తద్వారా పనులను కూడా కొంచెం వేగవంతంగా చేస్తే ఈ సంవత్సరంలోనే మళ్ళీ మేడిగడ్డ కావచ్చు, అన్నారం
కావచ్చు, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో భాగంగా 7వ నెంబర్ పియర్ కుంగిపోవడంతో అది ఇతర పియర్స్కు కావచ్చు, ఇతర గేట్లకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరిస్తే ఏమైనా ప్రమాదం, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉంటుందా, లేకపోతే దాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించవచ్చా అనే విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో కొన్ని సూచనలు కూడా చేసింది. ఆ సూచనల మేరకు ముందుకు కొనసాగుతూనే ఇక్కడ ఈ కమిటీ ఇచ్చే నివేదిక మళ్ళీ 2 కమిటీల నివేదికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి కమిటీ ముందుకు వెళ్తుంది. ఏబీ పండియన్ కమిటీ ఇప్పుడైతే దాదాపు 11 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం వేస్తే వెంటనే చర్యలు ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరంకి సంబంధించిన పనుల పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించి కొంత ఒక అడుగు ముందుకు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది ఎంత సాధ్యమైతే అంత తొందరలో పనులు ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందుకు కావాల్సిన ఖర్చును తెలంగాణ ప్రభుత్వం కొంతమేర భరించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అయితే పరీక్షలకు సంబంధించి, భూసార పరీక్షలకు సంబంధించి కావచ్చు, ఇతర పరీక్షలు ఏవైతే ఉంటాయో టెక్నికల్ అంశాలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వమే తన ఖర్చును భరిస్తుంది. ఆ తర్వాత నిర్మాణానికి అయ్యే ఖర్చును మాత్రం పూర్తిగా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పేసి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కు ఈ నిర్మాణ సంస్థలు స్పష్టం చేశాయి. ఇటు ఈఎన్సీలు కూడా స్పష్టం చేశారు. కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా పనులు పూర్తయినట్టుగా కూడా సర్టిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా అవకతవకలతో కూడుకుందని చెప్పేసి విచారణలో తెలిసింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసి ఈ సంవత్సరంలోనే, ఈ వర్షాకాలంలోనే పనులను పునరుద్ధరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.